ఈరోజు మనము బేసిన్ అది శనగపిండితోని మైసూర్ పాక్ చేసుకుందామండి. చాలా రోజులైంది కదా మైసూర్ పాక్ చేసి స్వీట్ తిని, అందుకని ఈరోజు మైసూర్ పాక్ చేసుకుందామండి. స్వీటు బేసన్ అండి, ఒక గ్లాసు నెయ్యి, ఈ గ్లాస్తోనే షుగర్ తీసుకుందాము. ఒక గ్లాసు నెయ్యి తీసుకుందామండి. మనం ఇది ప్యాన్లో ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ ఇందులో ఫ్రై చేసుకుందామండి. ఒక గ్లాసు ఇది నెయ్యి అండి. ఈ గ్లాస్తోనే షుగరు నెయ్యి ఒక్కొక్క గ్లాస్ తీసుకుందామండి. నెయ్యి ఒక గ్లాస్ షుగర్ అండి, అలానే నెయ్యి కూడా ఒక గ్లాస్ తీసుకుందాము. నెయ్యి కూడా ఒక గ్లాస్ నెయ్యి అండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. బేసన్ ఫ్రై చేసుకుందామండి. లైట్ గోల్డ్ కలర్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయిందండి, తీసేద్దాము. తీసి అదే బౌల్లో వేసేసుకుందాము. ఇదే బౌల్లో వేసుకుందామండి. అదే గ్లాస్లో నెయ్యి తీసుకున్నాం కదండి, ఇప్పుడు నెయ్యి కూడా వేడి చేసి తీసుకుందామండి. అదే గ్లాస్లో షుగర్ కూడా తీసుకుంటున్నామండి, ఒక గ్లాసు. చూసారు కదండి, నెయ్యి కూడా వేడి అయిపోయింది. తీసేద్దాం. మనం నెయ్యి తీసి మళ్ళీ ఇదే బౌల్లో వేసుకుందాము. హీట్ అయిపోయిందండి నెయ్యి. ఇప్పుడు ఈ నెయ్యి ఇదే బౌల్లో వేసుకుందామండి. ఇప్పుడు షుగర్ మనం ఇది చేసుకుందామండి, పాకం పట్టుకుందాము. షుగరు ఒక గ్లాస్ షుగర్కి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాము. షుగర్ ఒక గ్లాస్ కదండి, షుగర్ వేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాము. షుగర్ ఒక గ్లాస్ వేసుకుంటున్నాం కదండి, షుగర్ ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ వాటర్ అండి. ఈ గ్లాస్లో షుగర్ వేసాం కదండి, ఇందులోనే హాఫ్ గ్లాస్ వాటర్ అండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి, పాకం పెట్టుకుందాము. కలుపుతూనే ఉండాలండి. షుగర్ అంతా కరిగి తీగ పాకం రావాలి. అప్పుడు వరకు మనం ఇది నెయ్యి వేసి కలుపుకుందామండి. ఇందాక మనం హీట్ చేసాం కదా, అది వేసి కలుపుకుందాము. లంసం అది గడ్డలు లేకుండా కలుపుకోవాలండి, కొంచెం కొంచెము. గడ్డ లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా మంచిగా కలుపుకోవాలంటే లిక్విడ్గా, ఏం గడ్డ లేకుండా. తీగపాకం రావాలండి, ఇంకా ఇది దగ్గరకు అవ్వాలి. స్టవ్ పెద్దలు పెట్టుకుందాము. చూసారు కదండి, తీగపాకం వచ్చేసింది. ఇప్పుడు ఇది వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. వేసినాక కలుపుతూనే ఉండాలి.
చూస్తున్నారు కదండి, ఇట్లా నెయ్యి వేస్తూనే కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గరికి అవుతూ ఉండాలి. అది దగ్గరికి అయినప్పుడు తీసేయాలి. కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి. చూసారండి, ఇట్లా దగ్గరికి అయిపోవాలి. ఇప్పుడు తీసి మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. చూసారండి, అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. దగ్గరికి అయిపోయింది, చూస్తున్నారు కదా. చూసారండి, అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ బౌల్లో వేసుకుందాము. ప్లేట్కి కొంచెం నెయ్యి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇది ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసేసుకుందామండి. మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. ఇంకా చల్లగా అయ్యాక మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాల్సిందే. దీన్ని లెవెల్ చేసుకోవాలి. చూసారు కదా, మళ్ళీ ఇది చల్లగా అయ్యాక చూద్దామండి. ఎండిందండి, అదే డ్రై అయిపోయింది. పీసులు కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇట్లా చూసారు కదా, ఇది గీ మైసూర్ పాక్ అండి. ఇట్లానే సాఫ్ట్గా ఉంటుంది. చాలా నెయ్యి వేసాం కదా, అందుకనే ఇలా మెత్తగా ఉంటుందండి, సాఫ్ట్గా. చూసారు కదా, గీ మైసూర్ పాక్ అండి ఇది. చాలా మెత్తగా స్మూత్గా బాగుంటుంది. ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. మీరు కూడా ఇలానే చేసి తినండి. థ్యాంక్ యూ.